శ్రీ గణేశాయ నమః! శ్రీమాత్రే నమః! అందరికీ నమస్కారం. మన ఛానల్‌లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 14వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు వేగంగా స్పందించడం కంటే సరైన సమయంలో సరైన అడుగు వేయడం ఎంత ముఖ్యమో తెలియజేసే రోజుగా రేపు కనబడుతోంది. మీ ముందుకు వచ్చేటటువంటి ఒక అవకాశం మొదట పెద్దగా ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు, కానీ దానిని పూర్తిగా పరిశీలన చేస్తే భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటటువంటి మార్గం అందులో దాగి ఉండొచ్చు. ఉదయం సమయంలో ఒక ముఖ్యమైన పనికి సంబంధించినటువంటి సమాచారం ఆలస్యంగా అందవచ్చు. దీనివల్ల మీ ప్రణాళికలలో మార్పులు చేయాల్సి రావచ్చు. అనుకున్నది అనుకున్న సమయానికే జరగలేదు అని నిరాశ చెందకుండా, అనుకున్నది అనుకున్న సమయానికే జరగలేదని నిరాశ చెందకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటే మీ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు తమ ప్రతిభను మాటల్లో కాకుండా పనితీరుతో చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. మీపై సందేహం వ్యక్తం చేసిన వ్యక్తికి మీ సామర్థ్యం ఏమిటో నిరూపించుకునే అవకాశం లభిస్తోంది. కొత్త బాధ్యత లేదా కొత్తగా ప్రాజెక్టు గురించి చర్చ జరగవచ్చు. అయితే పని పూర్తి చేయడానికి సాధ్యం కాని హామీలు ఇవ్వకండి. మీకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పడం, తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం మీకు మంచి పేరును తెస్తోంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లను సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉంటున్నాయి. గతంలో మీతో వ్యాపారం చేసిన ఒక వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించవచ్చు. అయితే లాభం కోసం నాణ్యత విషయంలో రాజీ పడకండి. భాగస్వామ్య వ్యాపారాలలో ఖర్చులు, లాభాల విషయాలలో స్పష్టమైన లెక్కలు ఉంచడం అవసరం. ఆర్థికంగా ఈరోజు ఒక చిన్న ఊరట లభించవచ్చు. అవసరమైన సమయంలో డబ్బు అందడం లేదా ఒక ఖర్చు ఊహించిన దానికంటే తగ్గడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో ఆకస్మికంగా కనిపించే పెట్టుబడి అవకాశాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరో తొందర పెడుతున్నారు అని మాత్రం డబ్బుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఇంట్లో ఒక చిన్న శుభకార్యం కానీ లేదా ప్రయాణానికి సంబంధించిన ప్రణాళిక గురించి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం అవసరాలపైన శ్రద్ధ పెట్టండి. ప్రేమలో ఉన్న మేషరాశి వాళ్లకు ఈరోజు స్పష్టత అవసరం. మీ బంధం గురించి ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా నేరుగా మీ భాగస్వామితోనే మాట్లాడండి. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం ఆసక్తి కలిగించవచ్చు, కానీ తొందరగా భావోద్వేగ నిర్ణయాలకు రావద్దు. ఆరోగ్య విషయంలో వేడి, డీహైడ్రేషన్, కంటి అలసట లేదా కోపం వల్ల వచ్చే ఒత్తిడి ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత నీరు తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ఇక మంగళవారం మేషరాశి వారు పాటించాల్సిన ప్రత్యేక పరిహారం ఏమిటంటే, ఉదయం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఒక ఎర్రటి పువ్వును స్వామివారికి సమర్పించండి. అనంతరం ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు భక్తితో జపించండి. తర్వాత మీకు సాధ్యమైతే కోతులకు అరటి పండ్లు లేదా అవసరమైన వారికి కందిపప్పు దానం చేయండి. కోపం, తొందరపాటు తగ్గి ధైర్యం, కార్యసిద్ధి కలగాలి అని కోరుతూ ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.